నాయన ఇదిగో నాయన ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. పాటల ద్వారాను నాయన మీరు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను బలపరచండి. వాయిద్యాలు వాయించే వారికి నీ ఆత్మ నింపుదలను మీరు దాయిచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన ముఖ్యంగా నీ దాసుని నీ సిలువ చాటను మరుగుపరిచి ప్రభువా మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. రావాల్సిన ప్రతి బిడను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకు రమ్మని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరు ఏ సమస్యలతో బాధలతో నీ సన్నిధికి వచ్చారో వాటి నుండి వారికి విడుదల నెమ్మదిని మీరు దాయిచేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా నీ సన్నిధిలో నెమ్మది ఉన్నది, నీ సన్నిధిలో సమాధానం ఉన్నది ప్రభువా. లోకములో ఎక్కడా లేని సమాధానము నాయన నీ సన్నిధిలో మరి కొద్ది సమయము గడిపితే చాలు ప్రభువా. అంతటి మాకు హృదయాన్ని నెమ్మదినిచ్చే దేవుడు నీవు కనుక ప్రభువా. అయ్యా మా భారమునంతా తీసే దేవుడవు నీవు కనుక ప్రభువా. ఎవరి హృదయాల్లో ఏ వేదన, ఏ బాధ, ఏ భారం ఉన్నదో అయ్యా దాని నుండి వారికి విడుదలిచ్చి నెమ్మదినిచ్చి ఆదరణిచ్చి మీరు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన ఆరాధన అంతటిని నీవే ఆశీర్వాదకరంగా జరిగించి నీవే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతో 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 మధురం. అందరికీ వచ్చిండే పాట, దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం, అతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం, అతి మధురం నీ ప్రేమ. ఎంతో 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 మధురం యేసుని ప్రేమ. ఎంతో 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 మధురం. తల్లికున్నదా నీ ప్రేమ, సొంత చెల్లికున్నదా నీ ప్రేమ, అన్నకున్నదా నీ ప్రేమ, కన్న తండ్రికున్నదా నీ ప్రేమ, తల్లికున్నదా నీ ప్రేమ, సొంత చెల్లికున్నదా నీ ప్రేమ.
హల్లెలూయా 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ప్రతి ఒక్కరు పాడదాం ఏకీభవించి అందరూ ఆరాధనా మరి రెండవ స్థాలు దేవుని వైపు చాపి. ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాలకు మనం ఆయనకి ఏమి ఇవ్వగలము? కేవలం స్తుతి యాగము తప్ప. కనుక మన హృదయపూర్వకంగా మన శక్తి కొలది దేవుని స్తుతిద్దాం. ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా ప్రతి ఒక్కరు పాడదాం. తండ్రి అందుకోవా అవును తండ్రి. నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఆ రోజు చూద్దాం. అన్నిటికీ సమస్తమునకు ఆధారభూతుడైన ఆయనకి వాడా మన స్తుతి యాగమును చెల్లించుదాం. ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా అవును ప్రభువా. కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా అవును యేసయ్యా. తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన ప్రతి ఒక్కరు పాడదాం. నోటను కపటము లేనివాడా అవును యేసయ్యా. నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా యేసయ్యా, స్తోత్రమయ్యా. ఆత్మతో పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన అంతయు వ్యాపించి ఉన్నవాడా
హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. నోటను కపటము లేనివాడా, నీవు మాటతో మహిమను చేసే దేవా, నా స్తుతి ఆరాధన నీకేనయ్యా, నా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? నా జీవితంలో నీవు చేస్తున్న మేళ్లకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? కేవలము స్తుతి తప్ప నేనేమి చెల్లించలేని దానని. హృదయపూర్వకంగా ఆయన వైపు చూద్దామా? ఆయన వైపు చూద్దామా? కేవలం ఆయనకు మనము స్తుతి తప్ప ఏమి చెల్లించలేని వారము. మనపూర్వకంగా ఆయన స్తుతి కోరుతూ ఉన్నాడు. ఆయన చేసిన మేళ్లకు నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఆయనకు నీవు థాంక్స్ చెప్తున్నావా? ప్రభువా నీకు వందనాలయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప మన ఎడల ఉంచి ఈ 11 మాసములు దేవుడు మనలను కాపాడి సజీవులుగా మనలను నిలవబెట్టినాడంటే దేవుని మహాకృప. మన ముందు ఎంతో మంది బలమైన వాళ్ళు గతించిపోయి ఉన్నారు. మన కుటుంబాల్లో కానివ్వండి, మరి బంధువుల్లో కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, వారు చనిపోయారంటే వారికంటే గొప్పవారమని కాదు, కానీ దేవుని కృప మన ఎడల ఉంది. దేవుని యొక్క అనుగ్రహము మనం పొందుకోవాలి. దేవుని అనుగ్రహము అందరూ పొందుకోవాలి. మూడు విషయాలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి దేవుని అనుగ్రహమును గురించి. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని అనుగ్రహము అనే దాని గురించి చాలా బైబిల్లో ఉన్నాయి. కానీ 3 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 10వ వచనం. 68:10. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగ చేసితివి. చాలు. ఇక్కడ దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. 9వ వచనంలో చూస్తే, దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. చాలమ్మ. దేవాన్ని స్వాస్థ్యం మీద వర్షము కురిపించితివి, సమృద్ధిగా కురిపించితివి. వర్షము సమృద్ధిగా కురిపించితివి. వర్షం అంటే మనకు కొంచెం చిరాగ్గా ఉంటుంది, కానీ వర్షం వద్దంటే మరి విత్తనాలు వేసుకునే వాళ్ళు, రైతులు వర్షం కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వర్షాధారం మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. కనుక వర్షం గురించి ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము, అది మూసేయకండి, అలాగే ఉంచండి. 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. చూసారా, దేవుని యొక్క ఉపదేశము మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. దేవుని మాటలు ఏమా జాగ్రత్తగా ఆలకించాల.
పరిశుద్ధాత్ముడు వ్రాయించబెట్టి నా ఉపదేశము వానవలెను. నా ఉపదేశం ఎలాగంటదటండి? వానవలె కురియును. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. అబ్బా, ఎంత చక్కని అమూల్యమైన మాట ఇక్కడ వ్రాంచి పెట్టాడో చూడండి. దేవుని మాట, దేవుని వాక్యముడు గురించి చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనము ఊరికే పక్కకి తీసేయకూడదు. చాలా విలువైన మాటలవి. దేవుని మాటల ద్వారా మనము బలపడతాము. వాన కురిస్తే చెట్టుకి ఎంత మరి తేమ, అది అందుకుని చక్కగా అది నెగనెగలాడుతూ ఎంతో పచ్చగా ఎదుగుతుంది, ఎంతో చక్కగా వర్ధల్లుతుంటుంది. మంచి మరి ఆ చెట్టును చూడగానే ఎంతో ముచ్చటేస్తుంది. ఎండిపోయిన చెట్టును చూడండి, ఎవరన్నా చూస్తారా? ఎండిపోయిన చెట్టును ఎవరు చూడరు. ఎండిపోయిన చెట్టు ఎంత పెద్దదైతే ఏం సుఖము, దానివల్ల ఏమీ ఎవరికి ఉపయోగం లేదు. కాస్త నీడిస్తుందా? కాస్త నీడ కూడా ఇవ్వదు. పొయ్యిలో పెట్టుకోవటానికే తప్ప ఆ చెట్టు వల్ల దేనికి పనికి రాదు. అదే చక్కగా మరి ఆకులేసి కాయలు బిందులు వేస్తే ఆ చెట్టు నీడకెళ్ళి ఎంత ఆనందిస్తారంటే, జనులు ఆ చెట్టు కింద కూర్చుని ఎండలో అలసిపోయిన వాళ్ళు ఆ చెట్టు నీడకెళ్ళి ప్రాణం తెప్పరిల్లుతుంది అనమాట అండి. ప్రాణం తెప్పరిల్లుతుంది. ఆ చెట్టు నీడ కూర్చోవటానికి ఆనందపడతారు. అలాగే ప్రియమైన వారులారా, మన జీవితాలు కూడా పచ్చగా దీవింపబడాలి అని అంటే దేవుని వాక్యం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం తప్పనిసరిగా నీకు అవసరము. అందుకనే ప్రతి ఆదివారం గుడికి రండి అని ఎందుకంటాము? మాకు పని లేక కాదు. రాత్రంతా ప్రభు ఆ సంఘాన్ని నడిపించిన ఆయన వాతావరణం చూస్తే ఇలాగుంది నాయన, ఎవరు వస్తారో ఎవరు లేదో నాయన నడిపించు ప్రభు అని రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ, నిన్నంతా ప్రార్థన చేసుకుంటూ, ఈ వాక్యాన్ని చదువుకుంటూ, నాయనా నీవు నడిపించండి నీ బిడ్డలను అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన వారులారా, ఇక్కడ చక్కని అమూల్యమైన మాటలు. దేవుని ఉపదేశం ఎలాగుంటుందటండి? వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద ఏమండి పడు చినుకు. లేత గడ్డి చిగురిస్తున్న మొలక మీద చినుకులు పడితే అవి ఎంత చక్కగా నిగనిగలాడుతూ మరి పైకి వస్తాయి అన్నమాట. మన జీవితాలు కూడా ఆత్మీయముగా మనము దేవునిలో మరి ఎదుగుతాం. దేవుని వాక్యముల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ వాక్యము నా పాదములకు దీపము. మన చీకటిలో మనం నడుస్తున్నప్పుడు దీపముగా మనకు పనిచేస్తుంది. టార్చ్ లైట్ పట్టుకుని పొలాలకు వెళ్తారు. ఎందుకంటే పురుగు పుట్ర తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఏమన్నా మనం చూసుకోకుండా దాని మీద కాలేసామంటే మనల్ని కరుస్తాయి. అందుకని తప్పనిసరిగా మరి టార్చ్ లైట్ లేకపోతే ల్యాంప్ పట్టుకెళ్తారు. అది మనకు త్రోవ చూపిస్తుంది. మనకు త్రోవను చూపించేది దీపము వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. వాక్యము నీకు త్రోవ చూపుతుంది. చీకటిలో ఉన్నావు నీవు, అంధకారంలో ఉన్నావు. లోకమంతా కూడా అంధకారముతో నిండిపోయింది. కనుక దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యము
అది వినుటతోడనే దాన్ని నేను ఏమంటే మరి తినివేసి తిని అంటున్నాడు. దేవుని వాక్యం మనం తినాలా, దేవుని వాక్యం మనం అనుభవించాలా. ఏమండి మరి ఇలాగ దేవుని వాక్యం గురించి చెప్పుపోతే మరి చాలా వెళ్ళిపోతుంది. కానీ మన అంశం ఏంటండి? ఏమండి అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహము. దేవుని అనుగ్రహము మనకి చాలా అవసరము. ఏమండి ఇక్కడ 10వ వచనంలో నీ సమూహము, కీర్తనల గ్రంథము 68 10వ వచనము, నీ సమూహము దానిలో నివసించును. దేనిలో? దేనిలో అండి? ఏమండి దేవుని సమృద్ధిలో, దేవునిచ్చే సమృద్ధిలో నివసిస్తారు. ఆయన స్వాస్థ్యం ఎవరు? దేవా అక్కడ నీ స్వాస్థ్యం మీద వర్షం కురిపించేద్దాం అన్నాడు కదా. ఆయన స్వాస్థ్యం ఎవరు? నీవే, మనమే ఆయన స్వాస్థ్యము. ఆయన బిడ్డలం మనము. ఆయన బిడ్డలను ఆయన విడిచిపెడతాడా? నీ బిడ్డలని విడిచిపెడతావా? ప్రియమైన వారులారా, దేవుడు కూడా తన స్వాస్థ్యమును ఆయన ఎప్పుడు ముందుగా పెట్టుకుంటాడు. ఆయన అమ్మా చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాము. ఈ వచ్చే చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, వాటికి మనము భయపడనక్కర్లేదు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాము. దేవునికి ప్రార్థన చేయండి. దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మర్చిపోవద్దు. ఆయన మర్చిపోడు. అయినా మనం గుర్తు చేసి ఇన్ని కోట్ల మందిలోని ఒకదానవు అయ్యా. ఎన్ని కోట్ల మంది ఉన్నారో జనాలు, వాళ్ళందరిలోని ఒకదానవు. నిన్ను ఆయన మర్చిపోడు. ఇంతమందిలో నేను ఎక్కడలే అనుకుంటున్నావా? అనుకోవద్దు. ఆయన స్వాస్థ్యము నీవు. ఆయన నిన్ను కొనుక్కున్నాడు, విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన సృష్టివి నీవు. ఆయన నిన్ను కలుగ చేసుకున్నాడు. తప్పిపోతే మరలా ఆయన నిన్ను విలువిచ్చి కొనుక్కున్నాడు. నీ మీద 2 అధికారాలు ఆయనకున్నాయి కనుక ఆయన అంత సులువుగా వదులుకుంటాడా? ప్రాణము నువ్వంటే ఆయన స్వాస్థ్యము. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగచేసదువు. దీనులు ఎవరండి? దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తింతును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దీనులు ఆయన సన్నిధిలో మనము దీనులమై బ్రతకాలండి. దీనులకు ఆయన అండగా ఉంటాడు. భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడు? భక్తిహీనులను ఆయన పారదోలుతాడు. భక్తిహీనులను ఆయన చేర్చుకోడు. కుక్క ఏదన్నా వచ్చిందనుకోండి, బయట కుక్క ఏదన్నా వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? చిచ్చి ఆయనకి కట్టించుకుని దాన్ని బయటికి పారదోలుతాం. అది మన ఇంటికి సంబంధించింది కాదు, మన కుటుంబానికి సంబంధించింది కాదు, మన స్వాస్థ్యము కాదు అది. కనుక బయటికి తోలేస్తారు. నువ్వు ఆయన బిడ్డవైనందుకు నీవెంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నావో
దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్నిసార్లు నీవు దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లించిన రుణం తీరదండి, రుణం తీరదు. ఎందుకంటే నీవు ఆయన స్వాస్థ్యము. ఆయన దీనులకు ఏం చేస్తాడంటే సదుపాయం. సదుపాయం అంటే అండి ఏమ్మా, ఇంట్లో ఏమున్నాయో ఏమి లేదో ఇంటి యజమానుడు చూసుకుంటాడు. ఇంటి యజమానులు లేడనుకోండి, ఇంటి యజమానురాలు చూసుకుంటాడు. ఏమా, మీకు మీకు నిత్యము తెలుసుకునే మాటలేవి, కొత్త మాటలేమి కాదు. సదుపాయం చేయాలంటే మరి ఇంటిలో పెద్దలు ఎవరున్నారు వాళ్ళు చూసుకుంటారు. మరి మనందరికీ సదుపాయం చేసేవాడు ఆయన. అర్థమవుతుందా? ఇక్కడ చక్కని మాట, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేస్తాడట. అర్థమైందా? రెండవ మాట, సామెతల గ్రంథము 18 కీర్తనల తర్వాతే ఉంటది సామెతలు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ప్రియమైన వర్లరా, ఇక్కడ కుటుంబము గురించి చెప్తా ఉన్నాడు. రెండవది, సామెతల గ్రంథములో దేవుని అనుగ్రహము కుటుంబములు అంటే ఎవరెవరుంటారండి? కుటుంబములో అంటే ఎవరెవరుంటారు? భర్త, భార్య, పిల్లలు. ఏమండి? భర్త, భార్య, పిల్లలు. ఇంకా పెద్దోళ్ళ సంగతి తర్వాత. అత్త, మామ, మరి వాళ్ళ తర్వాత ఉండేది భర్త, భార్య, పిల్లలు. కుటుంబం గురించి చెప్తున్నాడంటే మరి భర్త, భార్య గురించి చెప్పాడు. తర్వాత పిల్లలు కూడా మంచి భవిష్యత్తు వారికి దేవుడు ఇవ్వాలా. వారు నీ మాటకు లోబడి ఉండాలా. వారు నీ మాటలో జవదాటకుండా నీలో ఉండాలి అని అంటే నువ్వు వాళ్ళని జాగ్రత్తగా నువ్వు దేవునికి అప్పగించాల. చేయి దాటిపోయిన తర్వాత మనకే శత్రువులు అవుతారు, మనకే విరోధులు అవుతారు. మనల్ని ఏం చేస్తారంటే, వృద్ధాప్యం వచ్చేసింది కదా, భార్య వచ్చింది, భార్య మాట వింటాడు. నువ్వు మీ అమ్మ మీ నాయన్ని వృద్ధాశ్రమంలో చేసి అక్కడ చేర్చేసేయి, మేము వాళ్ళతో పడలేకపోతున్నానని చెప్పి పాపం ఏం చేస్తారు? పాపం ఏమి అనరు. అత్త అయితే, అమ్మ నేను కొంచెం ఒబ్బిడిగా చేసుకో, సంసారాన్ని జాగ్రత్తగా చేసుకో, 10 రూపాయలు మిగుల్చుకో అని చెప్తుంది. కానీ దూపరా చేయమని చెప్పదు, మంచి మాటలే చెప్తుంది. ఆ మాటలు ఎలాగుంటాయంటే, కోడలికి అదే తల్లి చెప్పింది అనుకో అలాగే అంటది. కానీ అత్త చెప్పింది అనుకో ఇరుసుకు పడిపోద్ది అన్నమాట అండి అత్తగారి మీద. అదేమిటో కానీ ప్రియమైన వర్లరా, దేవుని అనుగ్రహము ఆ కుటుంబం పొందుకోవాలంటే భార్య భర్త మరి అలాగే బిడ్డలు ఎలా ఉండాలి? దేవునిలో అనుగ్రహం పొందుకునే వారిలాగా ఉండాలి. ఇందాక మనం మొదట్లో చూసాం కదా, ఎవరండి మొదట చదివిన మాట ఏమిటంటే, దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారు ఎవరండి? దీనులకు ఆయన సదుపాయం కలగజేస్తాడు. ఆ మాట మనం మర్చిపోకూడదు. చక్కని మాట అక్కడ దావీదు వ్రాసి పెట్టాడు. ఆయన మనం ఎవరమంటే, ఆయన సమూహము, మనము దేవుని సమూహము, దేవుని రక్షణ పొందుకున్న దేవుని సమూహమైన మనము దేవునిలోనే ఉండాలి. పిల్లలు కానీ వాళ్ళ ఇష్టానికి అప్పచెప్పకూడదు. వాళ్ళు కూడా నీతో పాటు దేవుణ్ణి ఆరాధించాల, నీతో పాటు దేవుని సన్నిధిలో గడపాల.
అప్పుడే ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వర్ధల్ల చేస్తాడు. దేవుని యొక్క మరి సమృద్ధిని ఆ యొక్క గృహంలోనికి, ఆ కుటుంబంలోనికి పంపుతాడు. కనుక ప్రియమైన వారలారా, భర్త కోసమే కాదు, భార్య భర్తకి, భర్త భార్యకి, ఏమండి, మరి దేవుడు అనుగ్రహించాడు. భర్త భార్యకి, భార్య భర్తకి, తల్లిదండ్రులు బిడ్డలకి. ఏమండి, ఎఫెసీ పత్రిక చదవక్కర్లేదు, కానీ అక్కడ పౌలు గారు ఏమంటాడంటే, మీరు పిల్లల కొరకు మీరు తల్లిదండ్రులు సంపాదించాలట. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు, తల్లిదండ్రులు కోసము పిల్లలకు సంపాదించాలి. ఏమైనా ఎంతో అంత ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుని చేతులు ఎత్తేసామనుకోండి, చేతులు ఎత్తేస్తే మా బాబు ఏం పెట్టాడు మాకు, మా అమ్మ ఏం పెట్టింది మాకు అని రేపొద్దున ఆ మాట అనకుండా ఉండాలంటే పిల్లల కొరకు మనము ఎంతో అంత దాచిపెట్టాలి. అలాగే మరి పిల్లలకు కోపము రేపకుండా వాళ్ళని చక్కగా దేవునిలో పెంచాలి అని చెప్పి అన్నాడు. అలాగే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ తల్లిదండ్రులను మరి ప్రేమించండి. తల్లిదండ్రులను దూషించిన వారు కారు చీకట్లో వారి దీపం ఆరిపోతుంది. ఏమా, కారు చీకట్లో వారి దీపం ఏమైపోద్దమ్మా? మనము అనకూడదు, మన నోటితో అనకూడదు. దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నిన్ను బాధపెడ ఇంత మరి పెంచి పెద్ద చేస్తే వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని అనాథాశ్రమంలో పెట్టేసి, లేకుంటే వాళ్ళని రోడ్లను విడిచిపెట్టేసి వీళ్ళ సుఖం వీళ్ళు చూసుకుంటే అది దేవుడు ఒప్పుకోడు. ఈ సెల్ ఫోన్లో చాలా వస్తూ ఉంటాయి ఇలాంటివి. ఒక తండ్రిని ఒక కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఆటోలో ఎక్కించుకొని పక్కన కుమారుడు ఉన్నాడు. మరి ఆ యొక్క తండ్రి తన తండ్రిని అనాథాశ్రమంలో తీసుకుని విడిచిపెట్టడానికి మరి ఆటోలో తీసుకెళ్తున్నాడట. అయితే ఆటో అక్కడ విడిచిపెట్టి వాళ్ళ డాడీతో అంటున్నాడట, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో రావటానికి వీల్లేదు, ఇంతవరకు నీ సహవాసం సరిపోయింది, ఇక్కడి నుంచి నువ్వే ఇక్కడే ఉండాలి అని చెప్పి, ఇంకా ఏమైనా సరే అతన్ని పంపించొద్దని చెప్పి ఆ యొక్క అనాథాశ్రమంలో ఆ ఓనర్కి చెప్పాడు. సరే చెప్పి డాడీ, కుమారుడు అంటున్నాడు మా పక్క నుండి, డాడీ ఈ అనాథాశ్రమం పేరేంటి అని అంటే, అది ఎందుకురా, నీకెందుకు, నువ్వు గమ్మునుండు, నీకేం తెలియదు, ఊరుకో అన్న. లేదు డాడీ, ఈ అనాథాశ్రమం గురించి నేను తెలుసుకుని రేపొద్దున నీవు ముసలోడు అయిపోతావు కదా, నేను నిన్ను ఇక్కడికి తీసుకురావాలి కదా, మరి నాకు గుర్తుండటానికి ఈ అనాథాశ్రమం పేరు అడుగుతున్నానంటే, అప్పుడు కుమారుడు వంక చూస్తా ఉన్నాడు. ఏంటిరా, నాకే బుద్ధి చెప్పావు అని చెప్పి వెంటనే కుమారుడిని కౌగిలించుకొని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, మా తండ్రిని నేను వాపస్ తీసుకుపోతాను, మా తండ్రిని నాకు కావాలి, నేను ఇక్కడ పెట్టను అని చెప్పి తండ్రిని తీసుకుని ఆ ముసలాడిని తీసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ కుమారుడు బుద్ధి చెప్పినందుకు ఆ తండ్రికి ఏమైందండి, మనసు మారింది. ప్రియమైన వారు, ఈ రోజుల్లో జరుగుతున్న సంగతులన్నీ మనం చూస్తున్నాం. కనుక పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి. వృద్ధాప్యం వచ్చిందని చెప్పి వారిని దేవుని వాక్యంలో ముదిమి ఉందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదట. కనుక కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన నీ కుటుంబము
ఈ కుటుంబంలో దేవుని అనుగ్రహం ఉండాలంటే దేవునికి ఇష్ట ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి మాదిరికరముగా మనం జీవించాలి. అప్పుడే దేవుని యొక్క అనుగ్రహము ఆ కుటుంబం మీదకి వస్తుంది. ఏ గొడవలు ఉండవు, ఏ కొట్లాట్లు ఉండవు, ఏ అసమాధానం ఉండదు. అమ్మా వింటున్నారా? ఏ శోధన ఉండదు. ఇందువలన దేవుని యొక్క అనుగ్రహము ఆ గృహం పైన ఉంటుంది. తర్వాత ముగిస్తాను. మూడవదిగా ఒకటి చెప్పేసి నేను ముగించేస్తానండి. దేవుని అనుగ్రహము మారు మనసు తెస్తదట. దేవుని అనుగ్రహము మారు మనసు. దేవుని బిడలమైన మనకు తప్పనిసరిగా కావలసిన ఈ రెండు ఎంత ఎంత లెక్క, దానికంటే మించింది ఈ మూడవ మాట. చూడండి, రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. చూసారు అక్కడ, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక. ఏమంటున్నాడు రోమా పత్రికలో ఈ పౌలు గారు రోమీలకు రాస్తూ, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందటండి. ప్రేమైన వర్లారా, బాప్తీసం పొందటమే ముఖ్యం కాదు. బాప్తీసం అందరూ పొందుతారు. నీటిలో మునిగినట్టు బాప్తీసం మునిగే తాగుబోతు కూడా బాప్తీసం తీసుకుంటాడు. తిరుగుబోతు కూడా బాప్తీసం తీసుకుంటాడు. ఇద్దరు భార్యల నుండి కూడా బాప్తీసం తీసుకుంటాడు. అమ్మా, నెహెమ్యా కాలంలో ఉద్యమం వచ్చింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. సమాజమునంతటినీ పిలిపించి, ఇశ్రాయేల్ సమాజమునంతటినీ పిలిపించి వారిని నిలబెట్టి ఉదయం నుండి సాయంకాలం వరకు బైబిల్ చదివి, బైబిల్ లేదు అప్పుడు, గ్రంథపు చుట్టలు తీసి వాళ్ళకి చదివించి మరి వినిపించినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే మారు మనసు పొంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారట. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలేయమంటే వదిలేస్తారా అండి? గుడన్నా మానేస్తాను, కానీ నేను చేసుకున్న భార్యను వదిలిపెట్టను అని చెప్పి వారు వదిలిపెడతారా? రారు. మరి ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నావు కదా, మరి ఇద్దరు పెళ్ళాలు ఉండకూడదు. దేవుని వాక్యం ఏమిటంటే ఏకపత్ని పురుషుడు ఉండాలి అని అంటున్నాడు కదా, మరి ఇద్దరు భార్యలు ఉండకూడదు కదా అంటే, సారు మీరు చెప్తే చెప్పండి, కానీ నేను మాత్రం చేసేది అదే, వదిలిపెట్టేది లేదు అని. దేవునికి మనసు మార్చుకోరండి, మనసు మార్చుకోరు. వారు చేసేదే చేస్తామంటారు. దేవుని వాక్యం ఏమంటుంది? మారు మనసు పొందటానికి ఇక్కడ దేవుని అనుగ్రహము మరి కలుగుతూ ఉన్నది. ఇక్కడ చెప్పబడిన మాట, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తా ఉంది. మారు మనసు పొందు. దేవుని బిడ్డవు కావాలంటే మారు మనసు పొందాలి. మనసులో ఇంత పాపం పెట్టుకుని నీవు దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది? నీకును నీ దేవునికి నీ పాపములు అడ్డముగా ఉన్నాయి. ఎక్కడ వ్యాధి అక్కడే ఉంటుంది, ఎక్కడ మరి బాధలు అక్కడే ఉంటున్నాయి. అయ్యగారు ప్రార్థన చేయండి అంటే నేను ఏదో అమాయకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవ వాళ్ళని కాపాడు నాయన, వాళ్ళ వ్యాధిని పోగొట్టు నాయన, వాళ్ళని స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. నా వంతుకు ప్రార్థన చేస్తాను. కానీ అయ్యగారు ప్రార్థన చేశాడు కానీ ఏమీ జరగలేదు. ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ జరుగుతుందమ్మా? నిత్యం ప్రార్థన చేసింది కానీ ఏమి జరగలేదు. ఏం జరుగుతుంది? ఎక్కడ నీ మనసులో ఉన్న పాపము, నీ మనసులో ఉన్న చెడుగు, నీలో ఉన్న మరి అవిధేయత దేవుడు చూస్తున్నాడు. ఎవరన్నా ఒక మనిషిని తీసుకొస్తారు, మన సంఘస్థులే కదా తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను.
అయితే దేవుడు కరుణించి కనుక ఆమె యొక్క మనసును పరిశీలన చేస్తాడు. వచ్చిన ఆ రోగి యొక్క మనసు, ఈమె నన్ను నమ్ముకుంటుందా, లేకుంటే ప్రార్థన స్వస్థపరిచిన తర్వాత వెళ్ళిపోతుందా, నా మీద విశ్వాసం ఉంటుందా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందా ఆయన గమనిస్తాడు. అంటే అమ్మ అంత నీవే ఇంత రాజుకి తెలిసిన వాడవైతే దేవునికి అంతకంటే గొప్ప లాజుకి తెలుసు. మనల్ని సృష్టించిన ఆయన మనకే ఇంత తెలివి ఉంటే మన దేవునికి ఎంత తెలివి ఉండాలి. ఆయన నీ హృదయాన్ని అంతటినీ పరిశీలన చేస్తాడు. నీవు ఎట్టి హృదయంతో ఆయన దగ్గరికి వచ్చావో ఆయన చూస్తాడు. కనుక ఇక్కడ మారు మనసు పొందటానికి ఏంటంటే దేవుని అనుగ్రహం చేత ప్రేరేపణ చేస్తున్నాడు. కానీ అలవాటు వదిలిపెట్టలేకపోతున్నాం. ఒక్కాకు తినే అలవాటు ఉంది, ఒక్కాకు తినే అలవాటు. నేను ఇక్కడికి రాకముందే జర్దాకిల్లి లేవండి. జర్దాకిల్లి అంటే తెలుసా అండి? ఇక్కడ ఒక్కాకు వేసుకుని దానిలో ఈ తమాకు వేస్తారు కదా, తమాకు అంటే ఆ పొగాకు అది వేసి మరి దాన్ని కిల్లి చుడతారు, దాంట్లో ఇంకా ఏమేమో వేసి. అది అలా తింటే సరిగ్గా సారా తాగిన వాడికంటే ఎక్కువ నిశా అనమాట అండి. ఏమా ఈ ఒక్కాకు తినేవాళ్ళు కూడా నిశా అలాగే ఉంటుంది. అది వదిలిపెట్టలేరు. నేను ఇద్దరు ముగ్గురిని చూస్తే నా నన్ను చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు, ఏమి చూడనట్టు. నేను చూసి నోట్లో ఏదో ఉంది అని చెప్పి నేను సర్లే అని చెప్పి నేను కంట్లో నాలుగు పడినట్టు పక్కకి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు అదే సమస్యలో మరి పిలిచామనుకోండి సిగ్గుపడిపోతారు. ప్రేమైన వాళ్ళారా, మన అలవాట్లు మార్చుకోవాలండి. దేవుడు నీ కార్యములు నెరవేర్చాలంటే, నీవు దేవునికి ప్రియమైన వాడవుగా ఉండాలంటే దేవుడు మన అలవాట్లు మనం అలవాట్లు మార్చుకుంటారా లేదా అని ఆయన చూస్తాడు. ఇక్కడ చక్కని మాట పౌలు గారు రాస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ మహదైశ్వర్యమును సమాధానమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావు. దేవుని యొక్క శాంతమును తృణీకరిస్తున్నావు అంటే త్రోసివేస్తున్నావు. ఎన్నిసార్లు నీవు అలా త్రోసివేస్తున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, మారు మనసు పొందకుండా నీవు ఇంకెంతకాలం ఉంటావు? మనసు మార్చుకోండి. మనసు మార్చుకుంటేనే కానీ నీవు దేవుని వద్దకు వెళ్ళలేవు. దేవుని వద్దకు వెళ్ళేవాళ్ళు, దేవుని రాజ్యానికి వెళ్ళేవారు అక్కడ పట్టేస్తాడు అనమాట. గేటు దగ్గర ఆయన పరిశీలన చేస్తాడు. దూతలు ఉంటారు అక్కడ. చక్కగా ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే, పరలోకానికి వెళ్దామని గేటు దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కొక్కరిని పరిశీలన చేసి ఆ పక్కనే ఉంటుందంటండి నరకానికి దారి. అంత ప్రయాసపడి ఎన్నో శ్రమల భరించి, ఎన్నో కష్టాలు భరించి, ఎన్నో సమస్యలు భరించి, ఎన్నో ఉపవాసాల నుండి దశంభాగాలు ఇచ్చి ఎంతో చక్కగా ఉన్నావు. కానీ ఏమి లేదు, మారు మనసు లేదు. అన్నిట్లో ఓకే, కానీ ఇక్కడ మాత్రము ఏమైంది? మారు మనసు లేదు కాబట్టి నీవు ఓకే అవ్వలేదు. అక్కడికి వెళ్ళిపోమన్నాడు. దోషేసాడంతే. తిన్నగా ఎక్కడ పోతాడంటే నరకానికి పోతాడు అనమాట. ఇక అక్కడ తీర్పు లేదు, ఇక అయిపోయింది. వాడు అక్కడి నుంచి
పరలోక ద్వారం దగ్గర నుంచి నరకంలో పడి దుబ్బేస్తాడు. ఇంకా రక్షణ లేదా? రక్షణ లేదా? రక్షణ లేకుండా, మారు మనసు పొందకుండా ఇంకా ఎంతకాలం ఉంటున్నావు? ప్రభు ఈ రాత్రే వస్తే నీ పరిస్థితి ఏంటి? మారు మనసు పొందకుండా ఇన్ని సంవత్సరాల నుండి రక్షణ పొందుకొని, ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటూ మనసు మార్చుకోలేకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మహదైశ్వర్యాన్ని మీకు ఇవ్వాలని ఆయన దీర్ఘశాంతంతో కనిపెడతా ఉంటే మారు మనసు పొందటానికి మనసు మార్చుకోవాలి. ఎందుకు ఆఫ్టర్లు ఏమండి? అయ్యా, అది 3 అంగుళాల బీడి, 6 అడుగుల మనిషి 3 అంగుళాల బీడికి ఏమైపోతాడు? బానిస అయిపోతాడు. మారు మనసు పొందలేక, అది ఇడిచిపెట్టలేక, మారు మనసు పొందలేక దానికి బానిస అయిపోతాడు. ఒక్క హక్కుకు బానిస అయిపోయి దాన్ని ఇడిచిపెట్టలేక ఏమండి మరి దేవుని మారు మనసు పొందలేకపోతున్నాడు. ఇలాంటి ఎన్నెన్నో చిన్న చిన్న కారణాలే, చిన్న చిన్న కారణాలే. అవి విడిచిపెట్టి మారు మనసు పొందు, మనసు మార్చుకో. అవి ఇక వదిలేయి. ఎంతకాలం తిన్నావు? మళ్ళారా ఇలారా మారు మనసు పొందటానికి మీ అలవాట్లు మార్చుకుని దేవుని అంగీకరించండి. దేవుని నమ్ముకున్నారు, మంచిదే, అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పినట్లుగా ఉపవాసాలు ఉంటున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, దేవునికి ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నాయంటే 1000 ఇస్తున్నారు, అమ్మా అన్నీ చేస్తున్నారు. కానీ ఈ మనసు మాత్రం దూరంగా ఉంది దేవునికి. ఇందులో యేసయ్య లేడు. ఎన్ని పండుగలు చేసి ఉంటావు నీ జీవితంలో? క్రిస్మస్ పండుగలు, ఎన్ని కొత్త బట్టలు కట్టుకుంటావు, ఎన్ని చక్కగా మరి హ్యాపీగా ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసావు. కానీ యేసయ్య నీ హృదయంలో జన్మించలేదు. ఎందుకంటే ఆయన జన్మించాలంటే ఏముండాలా? నీతిగా ఉండాలి ఈ హృదయం, మనసు మార్చబడి ఉండాలా, శుభ్రంగా ఊడ్చి నీటిగా ఉంటే ఆయన లోనకు ప్రవేశిస్తాడు, నీకు కొత్త జన్మిస్తాడు. ఏమండి? కొత్త జన్మిస్తాడు. అంతేకాదు పరలోకములో నీకు ఇక్కడ పేరు కాదండి, ఇక్కడ ఏ పేరున్నా పర్వాలేదు, అక్కడ కొత్త పేరు ఇస్తాడటండి, కొత్త నామము అక్కడ పెడతాడట. ప్రేమైన వారలారా, అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు కావాలంటే మూడవదిగా దేవుని అనుగ్రహము మారు మనసు కలగజేస్తుందంట. దానికి మొదటిది ఏం చెప్పానండి? దీనులకు సదుపాయం కలగజేస్తాడు. తర్వాత రెండవది దేవుని అనుగ్రహము చేత ఏమండి భార్య దొరికిన వానికి మేలు దొరుకును. అట్టి వారు దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహం చేత కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. భార్య కొరకు పురుషుల కొరకే చెప్పారు, మాకేమి లేదులే అని అనుకుంటే, మీకు దేవుడు మిమ్మలను కలుగు చేశాడు వాళ్ళ కొరకు. కనుక మీరు కూడా ఆయనలో ఒక భాగమై ఉన్నారు. కనుక స్త్రీల పాత్ర కీర్తన గ్రంథము 68వ కీర్తన కదా మనం చదువుకున్నాం. ఆ భాగములో కింద చదివితే స్త్రీల గురించి చక్కని మాట వ్రాయబడింది అక్కడ. ఏమండి? స్త్రీలు మహా సైన్యముగా ఉన్నారంట. దేవుని రాజ్యానికి సువార్థికులుగా దేవుని సైన్యముగా ఉన్నారు. దేవుని ప్రకటించు స్త్రీలు గొప్ప సమూహమై ఉన్నారని అక్కడ వ్రాయబడింది. కనుక ప్రియమైన వారలారా, సంఘం అనగానే మరి వధువ సంఘం, వధువుకు పోల్చబడ్డా. కనుక ప్రియమే ఆ కుటుంబంలో దేవుని యొక్క అనుగ్రహం కావాలి. అలాగే మారు మనసు పొందటానికి దేవుడు నీకు తరుణమిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వినియోగపరుచుకుని దేవుల్లో ముందుకు సాగిపోవాలని నా మాటలు చెప్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనంతవరకు ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించి
నాయనా బిడ్డలు మా ప్రభు చలిగా ఉన్నప్పటికీ చక్కగా దేవుని మాటలు వినటానికి మీరు చూపిన మీ కృపను బట్టి వందనాలు. నాయనా మీ యొక్క అనుగ్రహమును గురించి మాట్లాడాం. నాయనా మీ యొక్క అనుగ్రహము మాకెంతైనా అవసరము నాయనా. దీనులకు మీ అనుగ్రహము దీనులకు సదుపాయము కలుగు చేస్తుందన్నావు నాయనా. కుటుంబానికి అనుగ్రహం కలుగుతుందన్నావు నాయనా. మా ప్రభువా విశ్వాసికి మారు మనసు తెస్తుందన్నావు నాయన. ఇటువంటి 3 విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. అవి ప్రతి వారి హృదయంలో భద్రపరిచి మీ యొక్క అనుగ్రహం కొరకు ప్రయాసపడే కృప దయచేయండి నాయనా. మీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించి వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయమని మనం చేస్తున్నాం. మీ సన్నిధికి ఏం తీసుకుని వచ్చి సమర్పించినారో వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని మనం చేస్తున్నాం నాయన. మా ప్రభువా అలాగే నాయన ఈ వారంలో మా ప్రభు మందిరము యొక్క క్లీనింగ్ చేసుకునే దాని విషయంలో కూడా నాయన బిడ్డలు వచ్చి అందరూ చక్కగా నాయన క్లీనింగ్ చేయటానికి అన్నీ చక్కబెట్టి భద్రతానికి కావలసిన శక్తిని బిడ్డలకు దయచేయండి. మా పని మేమే జరిగించుకోవటానికి నీ కృప అనుగ్రహించమని మమ్మను మీ పాదాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడేదా, స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సమాధానం కూడొచ్చిన మనందరికీ సదా తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.